రామాయణం 13 దశరథుడి దుఃఖం. రాముడు 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్లాలని, భరతుడిని రాజుగా చేయాలని కైకేయి పట్టుపడుతుంది. ఆ మాటలకు దశరథుడు ఎంతగానో దుఃఖిస్తాడు. రాముడిని వదిలిపెట్టి తాను ఉండలేనని, రాముడు లేని రాజ్యంలో ప్రజలే ఉండలేరని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆమె మొదటి కోరిక తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. భరతుడికి రాజ్యాన్ని అప్పగిస్తానని, రాముడిని అడవులకు పంపాలనే కోరికను వెనక్కి తీసుకోమని కోరతాడు. అందుకు కైకేయి నిరాకరిస్తుంది. రాముడు రాజ్యంలో ఉండగా రాజుగా పట్టాభిషేకం చేసుకోవడానికి భరతుడు ఒప్పుకోడని అంటుంది. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. రాముడిని చూడకుండా, రామా అని పిలవకుండా తాను ఉండలేనని దశరథుడు అంటాడు. తన ప్రాణాలు రాముడిలోనే ఉన్నాయని, రాముడు అయోధ్యను వీడితే తన ప్రాణాలు తనని వీడిపోతాయని చెబుతాడు. రామా అని పిలవకుండా తాను ఒక్క నిమిషం కూడా ఉండలేనని, తనకి అంతటి శిక్ష విధించవద్దని ఆవేదన చెందుతాడు. రాముడు ధర్మస్వరూపుడని, ఆయన వల్లనే అయోధ్యలో వర్షాలు పడుతున్నాయని, పంటలు పండుతున్నాయని అంటాడు. రాముడు దూరమైతే అయోధ్యలో కరువుకాటకాలు ఏర్పడతాయని చెబుతాడు. అందువలన మరోసారి ఆలోచన చేయమని అంటాడు. తాను అన్ని విషయాలను ఆలోచించుకునే మాట్లాడుతున్నానని, ఇక తనకి ఇచ్చిన మాటను తప్పాలో నిలబెట్టుకోవాలో ఆలోచించవలసినది ఆయనేనని కైకేయి అంటుంది. తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించకుండా రాముడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఆలోచన చేయమని చెబుతుంది. రాముడికి పట్టాభిషేకం తలపెట్టిన తానే అందుకు భిన్నమైన మాటలను చెప్పలేనని దశరథుడు అంటాడు. రాముడిని అడవులకు వెళ్లమని చెప్పలేనని, ఆ మాటను శిరసావహించి అతను వెనుదిరిగిన వెంటనే తనకి లోకం శూన్యమైపోతుందని కుమిలిపోతాడు. అయితే రాముడికి ఆయన చెప్పవలసిన మాటలను తానే చెబుతానని అంటూ అతనికి కబురు చేస్తుంది. రాముడితో తాను చెప్పవలసింది చెబుతానని అంటుంది. ఆ సమయంలో తన మాటలకు అడ్డుపడకుండా ఉంటే చాలని చెబుతుంది. పట్టాభిషేక మహోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే రాముడు ఉంటాడు. అదే సమయంలో కైకేయి మందిరం నుంచి అతనికి కబురు వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కైకేయి మందిరానికి రాముడు బయల్దేరతాడు.